21 నెలలకే అత్యవసర పరిస్థితిని ఎందుకు ఎత్తేశారు? ప్రజా వ్యతిరేకత ఆ స్థాయిలో వచ్చిందా? సంజయ్ గాంధీ చర్యల వల్ల తల్లి ఇందిరాగాంధీ పరువు పోయిందా? అప్పటి ప్రధానిపై అంతర్జాతీయ ఒత్తిడి పెరిగిందా? అసలేం జరిగింది? అప్పటి వరకు దుర్గామాత పేదల పెన్నిదిగా పేరు పొందిన ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తర్వాత ఎందుకు ఓడిపోయారు? జూన్ 25 చాలా మందికి పీడకల. ఇందిరాగాంధీ ముఖ్యంగా సంజయ్ గాంధీని ఎదిరించే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. జే హుజూర్ అనకపోతే జైలుకే. తల్లి ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా కోర్టు తీర్పు రాగానే యూత్ కాంగ్రెస్ శ్రేణులను ఢిల్లీకి ర్యాలీగా తరలించారు సంజయ్ గాంధీ. భారీ ఆందోళనలు చేపట్టి రచ్చరచ్చ చేశారు, చెలరేగిపోయారు. ఎమర్జెన్సీ ప్రకటించాక ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈయన ఆదేశాలను కాదనే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. విపక్ష నేతలను అరెస్ట్ చేయాలని ఆదేశించడం, సెన్సార్షిప్ ను కఠినంగా అమలు చేయడం, ఎలాంటి అధికారిక హోదా లేకుండా ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకోవడం సంజయ్ గాంధీకి పరిపాటిగా మారింది. మాట వినని మంత్రులను సైతం ఆయన చెప్తే తప్పించేశారు. ఆకాశవాణి ప్రసారం చేసే వార్తలను సైతం ముందుగా తనకు చూపించమనేవారు సంజయ్ గాంధీ. అది కుదరదని చెప్పడంతో అప్పటి సమాచార ప్రచార శాఖ మంత్రి గుజరాల్ ను ఇంటికి పంపించేశారు. దేశవ్యాప్తంగా వేలాది మందిని ఎక్కడ చూసినా అరెస్టులు చేయడం, జైల్లో పెట్టడం, పౌర హక్కులు లేవు, స్వాతంత్రాలు లేవు, సెన్సార్షిప్ పెట్టినారు, పత్రికలు స్వేచ్ఛగా రాయడానికి వీల్లేదు, చాలామంది పాత్రికేయులను కూడా లోపల పెట్టడం జరిగింది. ఆ రకంగా అంటే ఒక భయానక వాతావరణం. రాజ్యాంగంలో అత్యవసరమైనటువంటి పరిస్థితి ఎప్పుడు నియమించాలా, ఎప్పుడు ఆ రకంగా పెట్టవచ్చు అంటే ఏదైనా యుద్ధాలు జరుగుతున్నప్పుడు లేదా దేశం మీద దాడి చేసినప్పుడు అట్లా చేయొచ్చు. కానీ ఇందిరాగాంధీ గారు ఆ రోజు తను హైకోర్టులో కేసు వీగిపోయింది. దేశంలో ఆ రకంగా ఒక నిర్బంధ చట్టం ద్వారా తన అధికారాన్ని కొనసాగించాలని చూసింది. దాని పరిణామం ఏమైంది? 1977లో ఎన్నికలు జరిగితే ఇందిరా కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయినటువంటి పరిస్థితి. ఎప్పుడే కానీ ప్రజా హక్కుల్ని ఉల్లంఘించినా లేదా ప్రజల హక్కుల్ని అణచివేసినా, నిర్బంధాన్ని ప్రయోగించినా ఏ ప్రభుత్వాన్ని ప్రజలు సహించరు. ఈ ఎమర్జెన్సీని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈరోజు భారతీయ జనతా పార్టీ కూడా యూఏపీఏ చట్టాన్ని పెట్టి అట్లాగే నిర్బంధ విధానాలను పెట్టి ఈరోజు పౌర హక్కుల మీద, ప్రజాస్వామ్యం మీద కగార్ పేరుతో నక్సలైట్ని చంపడం కానీ, ట్రేడ్ యూనియన్స్ను, రైతుల్ని అణచివేయడం కానీ జరుగుతుంది. ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ చేసిన 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా పేర్కొంటారు. ప్రజాప్రతినిధుల పదవీ కాలాన్ని ఏడాది అదనంగా పొడిగించుకున్నారు. హక్కులే కాదు, విధులు ఉంటాయన్న ఉద్దేశంతో రాజ్యాంగ విధులను సైతం చేర్చారు. న్యాయ సమీక్షకు సంకెళ్లే వేశారు. దేశవ్యాప్తంగా ఆందోళనలతో ఇందిరాగాంధీకి చెడ్డ పేరొచ్చింది. ఎక్కడికక్కడ తిరుగుబాట్లను అణిచివేయడం ఆమెకు సాధ్యం కాలేదు. ఇందిరకు వ్యతిరేకంగా కొత్త పాటలు పుట్టుకొచ్చాయి. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని జయప్రకాష్ నారాయణ్ సాయుధ దళాలను కూడా కోరారు. అప్పటి వరకు చిన్న చితక పార్టీలుగా ఉన్నవన్నీ ఇందిరను ఎదుర్కొనేందుకు ఒకే గొడుగు కిందకొచ్చాయి. అన్నీ కలిసి జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఇందిరాగాంధీ అనుచరుడు జగ్జీవన్ రామ్ లాంటి వారు సైతం విపక్షాలతో చేతులు కలిపారు. వామపక్షాల మద్దతు కూడా లభించింది. కాంగ్రెస్లోని యంగ్ టర్క్స్ కూడా వారితో జతకట్టారు. నియంతృత్వ పాలనకు స్వస్తి చెప్పాలని, మకుటం లేని మహారాణిని ఓడించాలని జనతా పార్టీ ఎన్నికల్లో పిలుపునిచ్చింది. నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య పోరాటంగా జనతా పార్టీ ఓటర్లను జాగృతం చేసింది. సిపిఐ కూడా మొట్టమొదట ఎమర్జెన్సీని సపోర్ట్ చేసింది. దానికి కారణం ఆడున్నటువంటి భూస్వాములు, పెత్తందారులు, అమెరికన్ సిఐఏ ఇవన్నీ కలిపి కుట్ర పన్ని ఈ ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని కోల్డానికి ప్రయత్నిస్తున్నదని, దీన్ని కాపాడడానికి ఎమర్జెన్సీ ప్రకటించని ఒక తప్పుడు అవగాహనతో సిపిఐ ఎమర్జెన్సీని సపోర్ట్ చేసింది. ఆ తర్వాత కాలక్రమంలో నిజాలు తెలుసుకున్న తర్వాత సంవత్సరంలోపే మా జాతీయ స్థాయి చర్చలు జరిగి, మహాసభలు జరిగి అందులో ఎమర్జెన్సీని సమర్థించడం తప్పని చెప్పేసి తేల్చాయి. ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పుడేమవుతుంది? 25 ఏళ్ళ తర్వాత బీజేపీ ప్రభుత్వం వచ్చింది. 11వ సంవత్సరం. ఇది ఇందిరాగాంధీ లాగా ఎమర్జెన్సీని ప్రకటించలేదు.
అయితే అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతూ ఉంది. ఇక్కడ కూడా ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ లేదు. ప్రశ్నించే వాళ్ళని నొక్కేస్తున్నారు. 1977 జనవరి 18న ఇందిరాగాంధీ మార్చి నెలలో ఎన్నికలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నేతలను విడుదల చేశారు. ఈ ఎన్నికలు 1977 మార్చి 16 నుంచి 20 వరకు జరిగాయి. జనతా పార్టీ ఎన్నికల్లో ఏకంగా 298 సీట్లు సాధించింది. కాంగ్రెస్ కేవలం 154 సీట్లకే పరిమితమైంది. ఇందిర సైతం తన ప్రత్యర్థి రాజ్ నారాయణ్ పై రాయ్బరేలీలో ఓటమి పాలయ్యారు. ఇక జనతా పార్టీ మిత్రపక్షాలు మరో 47 సాధించడంతో తొలిసారిగా కాంగ్రెసేతర ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. అలా ఎమర్జెన్సీ అనే ఒక అంకానికి భారత ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే బుద్ధి చెప్పారు. నిరంకుశత్వం, బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పదని జనం నిరూపించారు. జనతా పార్టీ విజయం అత్యేక స్థితికి ముగింపు పలికింది. ప్రజాస్వామ్య విలువలు గెలిచాయి. పరివర్తన సాధించడానికి శాంతియుతమైన సమర్థమైన సాధనం ప్రజా భాగస్వామ్యమే అని నిరూపించాయి. ఒక శక్తివంతమైన నియంతృత్వ పాలనను పోగొట్టడం ఒక గొప్ప పరివర్తన. ఆ చీకటి కాలం నుంచి జనం చాలా గుణపాఠాలే నేర్చుకున్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడటానికి, పౌర స్వేచ్ఛను రక్షించడానికి యువత నిలబడాలి. స్వేచ్ఛ కోసం మనం చెల్లించాల్సిన మూల్యం నిరంతరం జాగరూకతే. అప్రమత్తంగా ఉంటేనే ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ పరిడవిల్లుతాయి.